నువ్వు ఏ ఫీల్డ్కు చెందిన అమ్మాయినైనా ఎంపిక చేసుకో, ఆఖరికి ఓ బిచ్చగత్తెని సెలెక్ట్ చేసుకున్నా ఆమెతో నీకు పెళ్లి చేస్తాను, అంతేగాని ఫలానా హీరోయిన్ను పెళ్లి చేసుకుంటానంటే ఎంతమాత్రం కుదరదు అని ఒక ప్రముఖ హీరోతో సినిమా ఫీల్డ్కి చెందిన తండ్రి అన్నాడంటే ఈ హీరోయిన్స్ గురించి మనం ఏమనుకోవాలి? పెళ్ళిడికి వచ్చిన తెలుగు హీరోలు కొందరున్నారు. వాళ్ళకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు తరచుగా వినవచ్చే మాట ఇదే. ఉదాహరణకు హీరో ప్రభాస్ హీరోయిన్ అనుష్క మీద మనసుపడి ఆమెను పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉన్నట్లు ఇంట్లో చెప్తే పెద్దనాన్న కృష్ణరాజు కస్సుమన్నట్లు తెలిసింది. ఫిలిం ఫీల్డ్కి చెందిన అమ్మాయిని కాక వేరెవరిని ఎంపిక చేసుకున్నా ఓకే అన్నారట. అంటే ఏమిటి? సినిమా రంగంలో ఉన్న హీరోయిన్స్ అందరి నడత చెడ్డదనే అభిప్రాయం వాళ్ళలో ఉందన్నమాట. లేదా వాళ్ళకు చెడు నడవడిక ఉన్న అమ్మాయిలతో సంబంధాలున్న కారణంగా అందరూ అంతేనని భావిస్తున్నారు. హిందీ రంగంలో ఎంతోమంది హీరోలు హీరోయిన్స్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు. తాజా ఉదాహరణ చెప్పాలంటే ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ల జంట, అలాగే తెలుగులో కృష్ణ విజయ నిర్మల, రాజశేఖర్ జీవిత, నాగార్జున అమల, మహేష్ బాబు నమ్రత, ఇలా ఎన్ని ఉదాహరణలైనా చెప్పవచ్చు. అలాగే తమిళం, కన్నడం, మలయాళ రంగాల్లో కూడా తమతో నటించిన హీరోయిన్స్ పెళ్లి చేసుకున్న హీరోలు ఉన్నారు. మరి వాళ్ళంతా సంతోషంగా కాపురాలు చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ తరం యువ హీరోల భావాలకు స్వేచ్ఛకు అడ్డు చెప్పడం పెద్దలకు సమంజసమేనా? పైగా ఈ పెద్దలు తాము ఈ సినీ ఫీల్డ్లో ఉంటూ అందులో పైకొచ్చి ఈ రంగం మంచిది కాదనడం ఏం న్యాయం? గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవడం అంటే ఇదే మరి. మంచి చెడు అనేవి అన్ని రంగంలోనూ ఉంటాయి. ఎవరో కొందరు అడ్డదారి తొక్కినంత మాత్రాన అందరినీ పతితులుగా బ్రాండ్ వేయడం ఘోరం.